అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన పద్య పరిమళం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ను చూద్దాం. ఈ నోట్స్ ప్రత్యేకంగా ఎగ్జామ్స్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి తయారు చేయబడినది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలే ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. 1వ ఆ క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఇవి చిన్న ప్రశ్నలు, 2 మార్కులకు అడుగుతారు. క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత సత్యవాక్కు వలన కలిగే ప్రయోజనాలు ఏమి? తర్వాత నెక్స్ట్ ప్రశ్న 2వ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఇవి పెద్ద ప్రశ్నలు. దాంట్లో 1వ ప్రశ్న మళ్ళీ చెప్తున్నా అనుకోద్దానేమో, మీకు అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. బాధలోడ్చుకున్న భవిత వర్ధిల్లురా అనే విషయాన్ని కవి ఎలా తెలియచేశారు? ఇక్కడ కవిగారి భావన అయిపోతేనే కంటిన్యూషన్. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు ఏమి? ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత 3వ ప్రశ్న, ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా, అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ప్రశ్నలు అయిపోయాయి కదా, ఇప్పుడు భాషాంశాలు. దాంట్లో 1వ ఆ క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. క్షమ వలన సిరి లభిస్తుంది. ఇక్కడ క్షమ అంటే అర్థం ఏంది? ఓర్పు అని అర్థం. తర్వాత ఓర్పు వలన ఏమొస్తుంది? సిరి లభిస్తుంది. తర్వాత వైరి అంటే అర్థం ఏంది? విరోధము. స్నేహితులతో విరోధం మంచిది కాదు. తర్వాత నెక్స్ట్, తామరలు అంటే అర్థం పంకిలం. సరే, తామర అంటే ఏమర్థం? సరే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పంకిలం అంటే ఏంది అర్థం? ఇక్కడ పంకిలం అనే పదానికి మాత్రమే అర్థం రాయమని అండర్లైన్ చేస్తున్నారు కదా. పంకిలం అంటే అర్థం ఏంటంటే బురద ప్రదేశం అని అర్థం. తామరలు బురద ప్రదేశం నుండి వికసిస్తాయి. తర్వాత నెక్స్ట్, భాస్కరుడు. భాస్కరుడు అంటే అర్థం ఏంటంటే సూర్యుడు, దినకరుడు, రవి, తర్వాత ప్రభాకరుడు, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇక్కడ భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు లోకానికి వెలుగునిస్తాడు. తర్వాత 2వ ఆ క్రింది పదాలకు వ్యతిరేక పదాలను జతపరచండి. ధర్మం అంటే అధర్మం, సురులు అంటే అసురులు, విద్య అంటే అవిద్య, చెడు అంటే మంచి. తర్వాత నెక్స్ట్, క్రింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. తర్వాత నెక్స్ట్, ప్రకృతి వికృతులను జతపరచడం. ఇది విద్య అంటే విద్యే, అగ్ని అంటే అగ్గి, ధర్మము అంటే దమ్మము, హంస అంటే అంశ, ముఖము అంటే మొగము. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి. దెబ్బలకు ప్లస్ ఓర్చి, దెబ్బలకోర్చి. సొమ్ములు ప్లస్ అగుచు, సొమ్ములగుచు. సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక. బాధలు ప్లస్ ఓర్చుకున్న, బాధలోర్చుకున్న. తర్వాత 2వ ఆ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పంకిలమౌను అంటే పంకిలము ప్లస్ అవును, ఉకార సంధి. కార్యములెల్లా, కార్యములు ప్లస్ ఎల్లా, ఉకార సంధి. తర్వాత ఏంది? క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి. లేని ప్లస్ అప్పుడున్, లేనప్పుడున్, లేనప్పుడన్. మూసిన ప్లస్ అంతటన్, మూసినంతటన్, మూసిన ఎంతటన్. ప్రేమ ప్లస్ ఒసంగ, ప్రేమ యొసంగ,
ప్రేమ యొసంగ. తర్వాత ముట్టుక ప్లస్ ఉండదెట్లు, ముట్టకుండదెట్లు, ముట్టక యుండదెట్లు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా చూసుకోండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, క్రింద గీత గీసిన పదాలలోని ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. ను అని వచ్చింది. నువ్వు వస్తే ఏమి, నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి. తర్వాత కు, కిన్కున్ యొక్క లోన్ లోపలనే విభక్తి షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. నేను అండర్లైన్ చేసినట్టు చెప్తున్నాను, ఇట్లా వస్తే ఎట్లా గుర్తించాలా. ఓ, ఓయి, ఓరి, ఓసి ఏం విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ము అంటే డూములు ప్రథమ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కొరకుంకై చతుర్థి విభక్తి. ఇట్లా అండర్లైన్ చేసిన దాన్ని బట్టి అవి విభక్తులు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.